కాకినాడ జిల్లాలో ఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నూకరాజు కుమార్తె సౌజన్య రాసిన మరణ వాంగ్మూలం వెలుగులోకి వచ్చింది. తనను కుటుంబ సభ్యులను సాదిక్ తీవ్రంగా వేధించాడని సౌజన్య పేర్కొన్నారు. తాను ఎదిరించిన ప్రతిసారి సాదిక్ తీవ్రంగా కొట్టాడని తెలిపారు. తన భర్తకు ప్రమాదకర రసాయనం ఇచ్చి చంపేశాడని ఆరోపించారు. సాదిక్ వేధింపులతో నరక ప్రత్యక్షంగా చూశారని తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే తన కొడుకుని చంపేస్తానని తెలిపారు. మతం మారమంటూ చిత్రహింసలు పెట్టాడని కూడా వెల్లడించారు. మరోవైపు ఏఈ నూకరాజు కుటుంబ ఆత్మహత్య కేసులో ఇప్పటికే సాదిక్ అరెస్ట్ అయ్యాడు. ఢిల్లీ నుంచి ఏపీ ఎక్స్ప్రెస్ ట్రైన్లో తీసుకువచ్చారు. మేడపాడెలో ట్రైన్ దిగి ప్రత్యేక వాహనంలో కాకినాడ రూరల్ పోలీస్ స్టేషన్ కు సాదిక్ ను తరలించారు. నిందితుడిని అడిషనల్ ఎస్పీ కిషోర్, 6 సిఐలు ప్రత్యేక బృందం విచారిస్తోంది. సాదిక్ ను కాసేపట్లో మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచనున్నారు.